భారత విదేశాంగ విధానంలో ఒక కొత్త శకం మొదలైందంటారా? మన విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ మధ్య చాలా సూటిగా మాట్లాడుతున్నారు. సాయం చేస్తే చేయండి, ఉచిత సలహాలు వద్దు అని. లక్సెంబర్గ్లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక అసలు కథేంటో ఈరోజు కొంచెం లోతుగా చూద్దాం. ఖచ్చితంగా ఇది ఏదో ఆవేశంలో వచ్చిన మాట అస్సలు కాదు. దీని వెనుక ఒక స్పష్టమైన వ్యూహం, మారుతున్న భారతదేశ వైఖరి ఉంది. అంటే ఒక పక్కా ప్లాన్తోనే అన్నమాట. అవును, ప్రపంచానికి చాలా గట్టిగా ఒక సందేశం పంపుతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఎవరెవరో ఎక్కడెక్కడో కూర్చొని చెప్పేవి వినాల్సిన అవసరం మాకు లేదు అన్నారు. ఆయన ప్రధానంగా ఏ దేశాలను ఉద్దేశించుంటారు? ఇక్కడ టార్గెట్ ప్రధానంగా పాశ్చాత్య దేశాలు, కొన్ని మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా. ఏంటంటే ఒక 3-4 సందర్భాలను కలిపి ఆయన ఈ బలమైన జవాబిచ్చారు. ఓ అలాగా? మొదటిది వెనిజులా విషయం. దానిపై భారతదేశ వైఖరి ఏంటని అడిగారు. ఓకే. దానికి ఆయన వెనిజులా ప్రజల క్షేమమే మాకు ముఖ్యం, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే మా విధానం మాకుంది, మీ సలహాలు అక్కర్లేదు అని. ఇదే క్రమంలో ఉగ్రవాదం గురించి కూడా మాట్లాడారు కదా? అవును, అది చాలా కీలకమైన పాయింట్. ఉగ్రవాదంపై మాకు ఎవరూ ప్రవచనాలు చెప్పక్కర్లేదు అన్నారు. పొరుగు దేశాలతో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు అని చెప్పడం. ఇది పరోక్షంగా ఎవరికో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమైంది. అంటే పాకిస్తాన్తో పాటు ఆ విషయంలో సలహాలిచ్చే దేశాలకు కూడా ఒక రకమైన హెచ్చరిక. కరెక్ట్. మీరిక్కడి వరకు వచ్చారు అంటే మా కంటెంట్ మీకు నచ్చే ఉంటది. దయచేసి లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. సరే, ఇక మూడో విషయానికొద్దాం. అదే బహుశా అన్నిటికంటే ముఖ్యమైందనుకుంటా. అవును, ఈ వ్యాఖ్యల వెనుకున్న మరో ముఖ్య కారణం రష్యా నుండి ముడి చమురు కొనడం. దానిపై నాటో, యూరప్ దేశాలు చేసిన విమర్శలు. సరిగ్గా అదే. అలాగే మన ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా కొన్ని దేశాలు మద్దతు ఇస్తున్నట్టే ఇచ్చి మద్దతు ఇస్తూనే శాంతియుతంగా ఉండాలి, యుద్ధం వద్దు అంటూ సలహాలిచ్చాయి. ఓకే, వాటన్నిటికీ కలిపి ఇప్పుడు ఒకేసారి సమాధానం ఇచ్చారన్నమాట. అవును, అందుకే చివర్లో మాతో వ్యవహరించే తీరును బట్టే మా ప్రవర్తన ఉంటుంది అని కుండబద్దలు కొట్టారు. మొత్తానికి ఇది కేవలం మాటల దాడి కాదు, మారుతున్న భారతదేశ విదేశాంగ విధానానికి ఒక ప్రతిబింబంలా అనిపిస్తోంది. దీని సారాంశమేంటి? ఖచ్చితంగా దీని సారాంశం ఒక్కటే: భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎంత స్వతంత్రంగా, ఎంత దృఢంగా వ్యవహరించబోతోందో ప్రపంచానికి తెలియజేయడం. ఆత్మవిశ్వాసంతో కూడిన ఒక కొత్త దౌత్య విధానం అని చెప్పొచ్చా? నిస్సందేహంగా ఇదొక కాన్ఫిడెంట్ ఇండియా వాయిస్. మరి ఈ కొత్త దృఢమైన విదేశాంగ విధానం దీర్ఘకాలంలో మన ప్రపంచ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది అంటారు? చూడాలి. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. అంటే ఈ కొత్త వైఖరి భారతదేశానికి కొత్త మిత్రులను సంపాదించి పెడుతుందా, లేక పాత సంబంధాలకు ఒక పరీక్షలా నిలుస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.